హలో అండి, నా పేరు డాక్టర్ రాకేష్. వారాహి రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. చాలామంది మనకి టీకేఆర్ అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్, సార్ నీ మార్పిడి ఎప్పుడు చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, దానికి ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటని అడుగుతూ ఉంటారండి. మీరు భయపడాల్సిన పనేం లేదండి. ఇది చాలా కామన్ ప్రొసీజర్ అయ్యింది. మోర్ దాన్ 60 years ఎవరికైనా సరే నీలో సివియర్గా పెయిన్ ఉన్నా ఎక్స్రే తీసిన తర్వాత ఆ జాయింట్లో ఉండాల్సిన ఫ్లూయిడ్ చాలా తక్కువ ఉండి అరిగిపోయి నీళ్ళు ఎక్కువ రుద్దుకున్నప్పుడు బాగా నొప్పి వస్తూ ఉంటుందండి. ఇలాంటివి మీరు అశ్రద్ధ చేయకుండా ఇమ్మీడియట్గా ఒక ఆర్థోపెడిషియన్కి చూపించుకొని వెంటనే ఎక్స్రే తీయించుకొని మీరు ఏ స్టేజ్లో ఉన్నారో గ్రేడ్ 1 to grade 4 ఉంటుంది, ఏ స్టేజ్లో ఉన్నారో చూసుకొని ఆ స్టేజింగ్ బట్టి దీనికి సరిపడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. గ్రేడ్ 4 దాకా వెళ్ళిపోతే కనుక జనరల్గా టోటల్ నీ రీప్లేస్మెంట్ అండ్ సర్జరీ చేస్తారండి. ఇది మీరు ఎంత ఎర్లీగా కుదిరితే అంత ఎర్లీగా చేయించుకోండి. ఎందుకంటే ఒక్కసారి ఒక పక్క నీ ఎఫెక్ట్ అయ్యిందంటే మీరు ఈ నీ మీద ప్రెషర్ బరువు పెట్టలేరు. అందుకని ఏం చేస్తారంటే బాగున్నటువంటి నీ ఆపోజిట్ నీ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టేసరికి 2 నీస్ పాడైపోతాయి అన్నమాట. సో ఒక్కసారి మీరు గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్తో కనుక డయాగ్నోసిస్ అయితే ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఒక ఆర్థోపెడిషియన్ని కలిసి మీ టోటల్ నీ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడండి. సర్జరీ ఒక ఎత్తు, సర్జరీ అయిపోయిన తర్వాత రీహాబిలిటేషన్, దానికి చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఉంటాయి, దానికి సంబంధించి డైట్ తీసుకోవడం ఉంటుంది, తర్వాత ఆ వూండ్ ఏదైతే సర్జరీ చేశారో ఆ వూండ్ హీల్ అవడం గురించి, వీటన్నిటికీ గురించి కూడా మనం రీహాబిలిటేషన్ సెంటర్లో స్పెసిఫిక్గా కేర్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికోసం మన దగ్గర ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, రెస్పిరేటరీ థెరపిస్ట్ ఉంటారు, డైటీషియన్స్ ఉంటారు. సో వీళ్ళందరూ కలిసికట్టుగా మీ వూండ్ త్వరగా హీల్ అయ్యి మీరు త్వరగా నార్మల్గా నడిచేలాగా చేస్తారండి. సో 60 ఏళ్ళు దాటిన పెద్దవాళ్ళు ఎవరు ఉంటే దీని గురించి భయపడాల్సిన పనే లేదు. ఇది చాలా సేఫ్ సర్జరీ అండి. తర్వాత సర్జరీ అయిన తర్వాత కూడా మిమ్మల్ని ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఇంటికి పంపించే ప్రయత్నం రీహాబిలిటేషన్ సెంటర్స్ చేస్తాయి.